హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మా ప్లాట్ చూపించబోతున్నాను. ఇక్కడ ఏంటంటే యూకేలో ఉన్న వాళ్ళకి, అంటే చాలా రోజుల నుంచి యూకేలో ఉన్న వాళ్ళు, అంటే చాలా రోజుల నుంచి అని కాదు, ఇక యూకేలో ఐఎల్ఆర్ ఉన్న వాళ్ళకి లేకపోతే బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే యూకే గవర్నమెంట్ కొంచెం ఎక్స్ట్రా స్పేస్, అంటే ఇక్కడ యూకే హౌసెస్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి, గార్డెన్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి, అంటే కంపేర్ టు ఇండియా హౌసెస్ ఇక్కడ పెద్దగానే ఉంటాయి, బట్ కంపేర్ టు యూఎస్ హౌసెస్ కానీ ఆస్ట్రేలియా హౌసెస్ కానీ కంపేర్ చేస్తే యూకే హౌసెస్ కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి ఇక్కడ గార్డెన్లో అన్నీ పెంచుకోలేం కాబట్టి యూకే గవర్నమెంట్ అనేది కొంచెం ఇంకా వాళ్ళు ఏమైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పండించుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అనేది అలొకేట్ చేస్తుంది అనమాట. సో మేము దీనికి 3 years బిఫోర్ అప్లై చేసుకున్నాము. 3 years బిఫోర్ అప్లై చేసుకొని వెయిటింగ్ లిస్ట్లో 3 years వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాము. సో నిన్న లాస్ట్ వీక్ మాకు కాల్ వచ్చింది కౌన్సిల్ దగ్గర నుంచి, మీకు సండే రోజు ప్లాట్ చూపిస్తాము, 2 plots చూపిస్తాము, దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోమని. సో నిన్న వెళ్ళి చూసుకున్నాము, ఒక ప్లాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మేము. సో ఇదే మా ప్లాట్. ఇక్కడ అంటే ఇలా ఇస్తారనమాట ప్లాట్. అసలు ఏమీ ఉండదు, అంటే చాలా రఫ్గా గడ్డి, మొత్తం ఎండిపోయిన గడ్డి అంతా ఉంది. దాన్ని మనము క్లీన్ చేసుకొని దాంట్లో వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి చూపిస్తూ ఉండాలన్నమాట. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. దాంట్లో కూరగాయలు పండించుకుంటారా లేకపోతే ఫ్లవర్స్ పెంచుకుంటారా అనేది మన ఇష్టము, కాకపోతే ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉండాలి. అలా ఊరికేనే పెడితే మాత్రం కౌన్సిల్ అనేది మీకు అవసరం లేదు అని చెప్పేసి మళ్ళీ అది బ్యాక్ తీసేసుకుంటుంది ఆ ప్లాట్ అనేది. సో ఇవాళ స్టార్ట్ అయింది, మేము ఇక్కడికి వచ్చాము ఇవాళ. సో ఇది ఇంకొక ప్లాట్, యాక్చువల్గా సెకండ్ ప్లాట్ ఇది కూడా చూపించారు, కానీ మాకు ఈ ప్లాట్ ఎందుకో మాకు ఇది అంతగా నచ్చకపోతే మేము ఫస్ట్ ప్లాటే చూసుకున్నాము. ఇంతవరకే కదా మనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.